సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు డిసెంబర్ 13న అరెస్ట్ చేశారు. డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు గాయపడ్డారు. ఈ ఘటనపైన బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బిఎన్ఎస్ చట్టంలోని 105, 118 సబ్సెక్షన్ 1 రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో తనపైన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసును క్వాష్ చేయాలని అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ 12న పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణకు రాలేదు. డిసెంబర్ 13న ఈ పిటిషన్ పైన విచారణ జరిగే ఛాన్స్ ఉంది. సంధ్యా థియేటర్ కేసులో ఇప్పటికే 3 పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో A3 గా అల్లు అర్జున్ ను పోలీసులు చేర్చారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ఉన్నారు. పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. తమ వాహనంలో అల్లు శిరీష్, అరవిందులు పోలీస్ స్టేషన్ కు వచ్చారు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను పోలీసులు విచారించనున్నారు. మరోవైపు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. ఈ విషయం పైన మీడియాతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించడం జరిగింది. తమ ఇంటికి వచ్చిన పోలీసుల పైన అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. నోటీసులు ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా తన ఇంటికి వచ్చిన పోలీసుల తీరును ఆయన తప్పుపట్టారు. అయితే నాన్ బెయిలబుల్ కేసుపై ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని పోలీసులు అల్లు అర్జున్ కు చెప్పారు. Subscribe for more content.